వెల్కమ్ టు మై ఛానల్. మా ఉగాది షాపింగ్ అయితే మామిడాకులతో స్టార్ట్ అయింది. ఉగాది పచ్చడి కోసం చింతపండు అంటే గింజలున్న చింతకాయ అయితే మంచిగా ఉంటుందనే ఆలోచనతోటి మేము అది తీసుకున్నాము. అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుండి వస్తుంది కాబట్టి. ఇంకా అక్కడనే మర్రాకులు కూడా ఉండే, వాటిని చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. మర్రాకులతో విస్తర్ చేసి ప్రసాదం పెడితే మంచిగా ఉంటుంది అనేసి నేను ఒక 5 మర్రాకులు తీసుకున్నా. వాటిని ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్లో పెట్టేసుకొని మధ్యలో ఉన్న ఆకుకి చుట్టూ అన్ని ఆకులని వేప పుల్లతోటి జాయింట్ చేసేసి ఒక విస్తరణ అయితే రెడీ చేసేసుకున్నా ప్రసాదం పెట్టడానికి. ఉగాది పచ్చడి అయితే చింతపండు రసం వేసి బెల్లం, ఇక్కడ తాటి బెల్లం యూజ్ చేసిన నేను, వేప పువ్వు, మామిడి ముక్కలు, కొంచెం ఉప్పు, చిటికెడు కారం, వేసి కలిపేసుకుంటే మనం ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా నేను ప్రసాదం కోసం బూరెలు చేసిన, పూర్ణం బోండాలు చేసిన, మామిడికాయ పులిహోర చేసిన, వాటన్నిటినీ విస్తర్లో అన్నీ వడ్డించేసి ఉగాది పచ్చడి ఈ ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యం పెట్టేసినాం. ఇంకా మా ఏరియాలో ఒక మంచి లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటుంది. పండుగల రోజైతే దాన్ని చాలా స్పెషల్గా పూజ జరుగుతుంది అక్కడ. సో ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్ళినాం. చాలా రష్ అంటే చాలా రష్ ఉండే. దేవుడిని కూడా మంచిగా రెడీ చేసిర్రు. అసలు ఆ రష్, ఆ దేవుడు అసలు మంచిగా రెడీ చేసిర్రు. ఇట్లయితే మా ఉగాది డే ఎండ్ అయింది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. Subscribe for more.